రెండు కండ్లు కావు కదా, 1000 కండ్లైనా సరిపోవు అన్నట్టే గులాబీ బల్గము జీవన్ రెడ్డి సార్ ఇంటికి వచ్చింది. కేటీఆర్ సారు జగిత్యాలలో అడుగుపెట్టుడు, జీవన్ రెడ్డి సారు ఆకిట్లకు చేరుడు, వాళ్ళిద్దరు ఎదురుబడి కావులిచ్చుకునుడు జరుగుతుంటే చిన్నగా ఉంటుంది ఆ సీను. బాహుబలి సినిమాలో ఆ ఇంటర్వెల్ సీన్ను మించిపోయింది అనుకోరాదుండ్రి. కచ్చగట్టి జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలు దూరం పెట్టిండ్రు. కావాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సంజయ్ని కాంగ్రెస్ పార్టీలకు తీసుకున్నారు. అదంతా ఒడిసిన ముచ్చట కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వంతు జీవన్ రెడ్డి సారు వంతు వచ్చింది. ఇక ఊకుంటారా? వాళ్ళకేనా ఫ్లేట్ ఫిరాయించుడొచ్చు, వాళ్ళకేనా వచ్చు రాజకీయం చేసుడు. ఇక చూసుకుందాం పట్టుండి అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ బలగం ఇంటికి వస్తే సంబరంగా చేతులు కలిపిండు జీవన్ రెడ్డి సారు. కేటీఆర్ ఇంటికి రాగానే శాలువ కప్పి స్వాగతం పలికిండు, కడుపార కావులిచ్చుకున్నాడు. ఈ ఇంట్లోకి చేరుకున్న తర్వాత గులాబీ పువ్వుల గుత్తి చేతిలో పెట్టి గులాబీ రంగు శాలువ కప్పిండు జీవన్ రెడ్డి సార్కు కేటీఆర్ సారు. తర్వాత కూర్చొని మాట్లాడుకుంటా కేసీఆర్ సీఎం అయిన కొత్తలా జీవన్ రెడ్డిని ఏ తీరుగా చూసిండో కేటీఆర్ యాద్ చేసుకుండు. జగిత్యాల ప్రజల తరపున నేను ఒకటి మిమ్మల్ని అడగదలుచుకున్నా అని చెప్పి, వారు చాలా చిన్నది, ఒక బోర్నపల్లి అనే గ్రామానికి సంబంధించి ఒక బ్రిడ్జ్ కావాలా, వెంటనే నాకు శాంక్షన్ కావాలని ఒక మాట చిన్నగా అడిగినాను. మేమందరం చూస్తా ఉన్నాం, అప్పుడే మేము కొత్తగా మంత్రులైనా చూస్తా ఉన్నాం కేసీఆర్ గారు ఎట్లా స్పందిస్తారు, ఎట్లా రియాక్ట్ అవుతారు. సాధారణంగా దాట వేయొచ్చు, చెప్పొచ్చు చూస్తాను అని చెప్పొచ్చు, పరిశీలిస్తాను అని చెప్పొచ్చు. కానీ జీవన్ రెడ్డి గారి మీద ఉన్న గౌరవం, వారి మీద ఉన్న ప్రేమ ఎట్లాంటిది అంటే క్షణంలోనే వెంటనే అక్కడే శాంక్షన్ చేసి 75 కోట్ల బ్రిడ్జ్ ని అక్కడికక్కడే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇచ్చిన మొట్టమొదటి శాంక్షన్ కేసీఆర్ గారు ఆ రోజు జీవన్ రెడ్డి గారి కోరిక మేరకు, వారి విజ్ఞప్తి మేరకు ఇచ్చిన ఆ బ్రిడ్జ్. అట్లనే కాంగ్రెస్ పార్టీని మర్చిపోయి గులాబీ కండువా కప్పుకోవాలి, కప్పుకుంటాడనే నమ్మకం మాకు ఖచ్చితంగా ఉన్నది అన్నట్టు చెప్పిండు. చేడతాడు సార్, బీఆర్ఎస్ పార్టీలో చేరేటోడు కాకుంటే మిమ్మల్ని ఇంటి దాకా ఎందుకు పిలుచుకుంటాడు, గుండెలకు ఎందుకు అద్దుకుంటాడు, సల్లకచ్చి ముంతదాసుడైంది కానీ గులాబీ కండువా కప్పుకున్నట్టే గాని ఆ కండువా ఏదో కేసీఆర్ చేత కప్పించుకొని రేపు సర్కార్ వచ్చినాక ఎసొంటి పదవులు ఇస్తారా అనే మాట తీసుకున్నాక షేరికైతే కులం జడ్డ సుఖం దక్కినట్టు అవుతుందని వెనక ముందు ఆలోచన చేస్తున్నట్టున్నది. ఏం జరిగినా మొత్తానికి జీవన్ రెడ్డి సారు గులాబీ గూటికి చేరినట్టే, అంతేనా సారు అని అడిగితే హాగో అట్లనట. కేసీఆర్ సార్ ముందటికి నడిపిస్తే రేవంత్ రెడ్డి 2 ఏళ్లలోనే వెనకకు నడిపిస్తున్నాడట రాష్ట్రాన్ని, అందుకే గులాబీ కండువా కప్పుకున్నాడు ఖాయం అన్నట్టు చెప్తున్నాడు. మరి కేసీఆర్ సార్ ను ఎన్నడు కలుస్తారో, కార్ పార్టీల షేరిక నాడు ఎంత హంగామా ఉంటుందో, జీవన్ రెడ్డి షేరికతోని బీఆర్ఎస్ పార్టీ జోషి ఎంత పెరుగుతుందో చూడాలిగా.